అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మార్చి 10వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల వారి సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారైతే మీరు కూడా నమ్మకంతో గురువుగారిని సంప్రదించి చూడండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క దినఫలాల ప్రకారం రేపటి రోజున కొన్ని ప్రధానమైన అంశాల్లో అయితే హఠాత్తుగా అంటే మీకు ఏర్పడినటువంటి కొంత సాయంత్రం లోపు వచ్చేటువంటి ఒక వార్త అనేది మిమ్మల్ని చాలా ఉత్సాహానికి అలాగే కొంత ఆందోళనకు కూడా గురి చేయబోతుంది. మరి రేపటి రోజున జరిగేటువంటి ఒక చిన్న సంఘటన అనేది మీ యొక్క మనసుకు ఆనందంతో నింపేస్తబోతుంది. రేపటి రోజున అయితే చాలా చాలా అనుకూలమైనటువంటి రోజు, అంతేకాకుండా చాలా సాధారణమైన రోజు. అయితే ఈ రేపటి రోజున సాధారణమైన రోజు కానే కాదని చెప్పుకోవాలి. సమస్యలు ఎలా, కష్టాలు వీటన్నిటి కూడా కొంతైనా ఒక మార్పు అనేది కనిపించిన రోజునైతే రేపటి రోజు అని చెప్పుకోవచ్చు. బయటకు మీరు ఎంత ఎక్కువగా మాట్లాడకపోయినా కానీ మనసులో మాత్రం చాలా ఆలోచనలు దాగి ఉంటాయి. అంటే మీరు ఎప్పుడు కూడా చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఏది మనసులో దాచుకోరు. చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. యొక్క రాశిగల వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకోగలిగితే నిజంగా మీరైతే ఆశ్చర్యపోక తప్పదు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఏ విధంగా ఉండబోతుందంటే, ఎటువంటి దేవతారాధన చేయాలంటే, వీరికి ఎటువంటి ప్రతికూల సమయాలు ఎటువంటి క్లియర్గా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాడు. వీరి యొక్క వ్యక్తిత్వం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణంగా నీతికి, నిజాయితీకి ఎవరికి హాని చేయాలని అనుకోరు, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోరు. కొందరైతే వీరిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజం తెలుసుకుంటే మాత్రం ఆ వ్యక్తుల యొక్క జీవితంలో అసలు చచ్చినా కూడా నమ్మరు, దూరం పెట్టేస్తారు. మీ యొక్క మనస్తత్వం విరిగిపోతుంది. రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యలు సాధారణంగా అయితే మీకు 9, 12 సంఖ్యలు బాగా కలిసి వస్తాయి. ఇక ప్రయాణ విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉత్తర దిక్కుకు ప్రయాణించవలసిన ఎంతైనా మేలు జరుగుతుంది. రేపటి రోజున శనిగ్రహ ప్రభావం అనేది మీకు కొంత ఎక్కువగా కనబడబోతుంది. ఈ రేపటి రోజున ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు అద్భుతంగా ఉండబోతుంది. ఎటువంటి దేవతలను మీరు మీ యొక్క జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయో రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగులు వచ్చేసి తెలుపు, నీలం అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు బాగా కలిసి రాబోతున్నాయి. రంగులు కలిగినటువంటి వస్తువులు కానీ, దుస్తులు కానీ ధరించడం వల్ల రేపటి రోజున అన్ని విధాలుగా కూడా అనుకూలమైన రోజులుగా అయితే మీకు మారబోతుంది. అన్ని రకాలుగా కూడా మీకు రేపటి రోజున దుర్గాదేవి యొక్క ఆరాధన జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా తొలగించేలా చేస్తుంది. ఒక చిన్న ఆవు నేతితో దీపం అనేది మీరు రేపటి రోజున శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల ఎంతో అద్భుతమైన ఫలితాలు చవిచూడటంలో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. రేపటి రోజున ఇటీవల కాలంలో మీరు మీ యొక్క కులదేవత ఆరాధన మర్చిపోతూ ఉన్నారు. అంటే తాత ముత్తాతల కాలంలో ఏ దేవతనైతే ఆరాధించి ఉన్నారో అటువంటి దేవత యొక్క కులదేవత యొక్క ఆరాధన అయితే ఆ దేవతను తెలుసుకున్న కనీస ప్రయత్నం కూడా మీరు చేయడం లేదు. అయితే మీరు తప్పకుండా అయితే ప్రయత్నించి తీరాలి. రేపటి రోజున మీరు కులదేవత యొక్క ఆరాధన కూడా కుటుంబాన్ని కాపాడే శక్తిగా మీరు జయించబోతున్నారు. ఎటువంటి ఆరాధన రేపటి రోజున మీరు గుర్తు చేస్తుంటే ఆరాధిస్తే మంచి ఫలితాలు వస్తాయి తప్పకుండా మీరు చూడబోతున్నారు. రేపటి రోజున అయితే మనం మాట్లాడుకున్నట్లయితే ఉదయం నుంచి సాయంత్రం అంటే మధ్యాహ్నం వరకు సాధారణంగా ఉంటుంది. సాయంత్రం 4 దాటాక మీ జీవితంలో ఒక చిన్న ముఖ్యమైన పరిణామం చోటు చేసుకోబోతుంది. ఆ సమయంలో ఒక వ్యక్తి ద్వారా వచ్చే ఒక వార్త అయితే మీకు మీ పరిచయమైన వ్యక్తి అయి ఉండవచ్చు. ఆ వ్యక్తి ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ ఒక మంచి న్యూస్ అనేది రేపటి రోజున మీరు వినబోతున్నారు. ఆ వార్త విన్న తర్వాత కాస్త ఆశ్చర్యపడే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమంది అయితే ఇది ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు. చాలా రోజులుగా మీరు చూసినటువంటి ఒక విషయాన్ని అయితే ఒక సమాధానం దొరకవచ్చు. కొందరికైతే కుటుంబంలో జరిగిన శుభకార్యం గురించి సమాచారం కావచ్చు. ఇంకొందరికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడడానికి అవకాశం ఖచ్చితంగా ఉండబోతుంది.
అదేవిధంగా రేపటి రోజున అయితే ఆ వార్తల వలన కూడా ఆశ్చర్యం కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. విద్యార్థుల విషయానికి వస్తే గనక రేపటి రోజున మీకు సరికొత్త ఉత్సాహంగా అయితే ఉండబోతుంది. చదువులో కొంతకాలంగా ఉన్నటువంటి అలసట ఏంటైతే పూర్తిగా తగ్గిపోతుంది. ప్రశాంతతకు లోనవుతారు. గురువుల యొక్క సహాయ సహకారాలు, తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు రేపటి రోజున మీకు చిన్న మార్పును కూడా కనబోతున్నాయి. ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఒక చిన్న బాధ్యతాయుతంగా అయితే మీకు ఇవ్వబడే అవకాశం పైకి కనబడుతుంది. కానీ ఒక విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. శని ప్రస్తావన ఉన్నటువంటి రేపటి రోజున మీకు ఎంతో ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి ముందుకెళ్ళడం చాలా మంచిది. ముఖ్యంగా రేపటి రోజున సాయంత్రం తర్వాత వచ్చేటువంటి ఒక వార్త మీ మనసులో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఈ చిన్న విషయాన్ని కూడా మీకు భవిష్యత్తులో జీవితంలో చాలా పెద్ద మార్పుకైతే కారణం కాబోతుంది. రేపటి రోజున ఉదయం లేచిన వెంటనే తప్పకుండా మీరు దైవనామ స్మరణ చేసుకోవడం ఎంతైనా అవసరం. కులదేవతను ప్రార్థించుకుంటూ రేపటి రోజున గుర్తు చేసుకోవడం, అలా చేయడం వల్ల ఎన్నో శుభ సూచనలు చూపించే విధంగా మీకు గుర్తుండిపోతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక రేపటి రోజున సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాత ఒక వ్యక్తి ద్వారా వచ్చే వార్త ద్వారా మీ మనసులోని ఆనందాన్ని కలిగించే అవకాశం అయితే ఉంటుంది. అందులో రేపటి రోజున మీకు నచ్చినటువంటి కొన్ని సందేశాలు కూడా మీరు నివృత్తి చేసుకోబోతున్నారు. పెద్ద పెద్ద మార్పులు కూడా కారణం కాబోతున్నాయి. ఒక వ్యక్తి యొక్క మాట విన్న తర్వాత మీరు అటువంటి సందేశాన్ని శ్రద్ధగా వినండి. ఎప్పటికీ ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. కొన్ని రోజులు మన జీవితంలో సాధారణంగా మొదలై మధ్యలో ఒక రకంగా ఉంటూ మధ్యలో ఇంకొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఈ వ్యక్తి జీవితంలో వచ్చిన మార్పు దిశను మనం అలాంటి ప్రత్యేకమైన రోజు కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ పనులు చాలా సాధారణంగా సాగిపోతుంటాయి. మీ పనుల్లో చాలా బిజీగా కూడా ఉండబోతున్నారు. ఈ విషయంలో మీరు నిమగ్నమైపోయి ఉంటారు. చదువుల పట్ల, ఉద్యోగం పట్ల, ఆ వ్యాపారం పట్ల ఆలోచిస్తూ ఉంటారు. ఒక ప్రత్యేకమైన క్షణం వైపు నడుస్తూ ఉండండి. ప్రత్యేకంగా సాయంత్రం 4 గంటల నుండి మీ జీవితంలో ఒక చిన్న మార్పు ప్రారంభమయ్యే సూచనలు మీకు కనబడబోతాయి. ఆ సమయంలో మీ జీవితంలో ఒక వ్యక్తి కారణంగా ఒక వార్త అనేది, ఒక పరిణామం అనేది మీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి ఇప్పటికే మీకు పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు, కొత్తగా పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు, లేదా మీ జీవితంలో ఉండేటువంటి వ్యక్తి కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తి కావచ్చు, మీ స్నేహితులు, బంధువర్గ విషయంలో ఉన్న వ్యక్తులు కావచ్చు. వారి ద్వారా మాత్రం మీకు ఒక మంచి వార్త అనేది మీరు వినబోతున్నారు. రేపటి రోజున ఆ వ్యక్తి ద్వారా ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు ఆ వార్త, లేదా కొంతమందికి ఏంటంటే ఒక సందేశం రూపంలో కూడా రావచ్చు. ఇంకొంతమందికి ఆ వ్యక్తి నేరుగా వచ్చి మీ ముందు ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి కూడా ఎదురవ్వబోతుంది. కనుక ఆ వ్యక్తి రాకతో మీరు మనసులో ఒక ఆశ్చర్యం నెలకొనబోతుంది. మీరు ఊహించిన విధంగా వారి యొక్క మాటల్లో ఒక మంచి వార్త అనేది మీరు తెలుసుకోబోతారు. కొన్నిసార్లు మనం చాలా కాలంగా గెలిచినటువంటి కొన్ని విషయాల గురించి సమాధానం రాక ఇబ్బంది పడుతున్న వాటికి కూడా సమాధానం రేపటి రోజున దొరకబోతుంది. ఒక సంకేతం మీకు రేపటి రోజున కనబడబోతుంది. కొంతమంది కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండవచ్చు. ఉదాహరణకు అక్క, చెల్లి, బంధువు, లేదా చాలా రకాలుగా మాట్లాడే సంతోషకరమైన విషయం గురించి కూడా చర్చ మొదలయ్యే అవకాశం కనబడుతుంది. మరి కొంతమందికి అయితే ఈ వ్యక్తి ఉద్యోగం లేదా పనికి సంబంధించిన సమాచారం కూడా మీకు ఉపయోగపడేటువంటి విధంగా అయితే ఉండబోతుంది. కాబట్టి కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పని గురించి మాత్రం మనకు మంచి సంకేతాలు రేపటి రోజున వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలా కొందరికైతే ఇంకా వ్యక్తి అనే విద్యలో కూడా కొన్ని విధాలుగా రేపటి రోజున మీకు దిశానిర్దేశం చేయబోతున్నాయి. వారి యొక్క మాటలు మీకు మంచి బలాన్ని రేకెత్తించబోతున్నాయి. మనసులో పెట్టుకున్న బాధను కానీ, సందేహాలను కానీ వ్యక్తి యొక్క మాటలు తగ్గించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, సాధారణంగా భావోద్వేగాలతో మీరు నిండి ఉంటారు. బయటకు చూపించకపోయినా మీ లోపల చాలా విషయాలు మౌనంగా భరిస్తున్నారు. అందుకే కొన్ని రోజులు భగవంతుడు మీ యొక్క వ్యక్తిని పంపించి మనసుకు ఓదార్పునివ్వాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. రేపటి రోజున ఒక వ్యక్తి రాక మీకు అలాంటి సంకేతాలను ఖచ్చితంగా భగవంతుడైతే వారి యొక్క రాకతో మీ మనసులో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, ఆశని, ఈ 3 భాగాలుగా 3 భావాలను మీ యొక్క మదిలో కలగబోతున్నాయి. రేపటి రోజున ఈ 3 కలిసి మీ మనసుకు తెలియనటువంటి ఒక నూతనమైన ఉత్తేజాన్ని కూడా కల్పించబోతున్నాయి. రేపటి రోజున భగవంతుడు సాక్షాత్తు మీ ముందుకు వచ్చాడేమో అనే భావన కూడా మీకు కలుగుతుంది. అది పెద్ద పెద్ద అద్భుతం కాకపోయినా మీ మనసుకు మాత్రం ప్రశాంతంగా ఒక అద్భుతంలా కనబడుతుంది. కనుక రేపటి రోజున ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి. మీకు వచ్చే ఫోన్ కాల్ లేదా మీతో మాట్లాడాలంటే ఒక వ్యక్తిని నిర్లక్ష్యం మాత్రం చేయకండి. కొన్నిసార్లు చిన్న సంభాషణలు మీ జీవితంలో పెద్ద మార్పులకు కారణమవుతాయి. కాబట్టి రేపటి రోజున సాయంత్రం 4 గంటల తర్వాత మీకు ఎదురయ్యేటువంటి వ్యక్తి ద్వారా వచ్చే ఒక వార్త రేపటి రోజున మీకు చాలా ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది. రేపు ఉదయం లేవగానే మీరు తప్పకుండా దీపారాధన చేసుకుని ఇష్టదైవ నామస్మరణ స్మరించుకొని కులదేవతను తప్పకుండా మీకు ఆరాధన చేసుకోవడం, గుర్తు చేసుకోవడం ఎంతైనా మంచిది. భగవంతుడు మీకు తప్పకుండా అనుగ్రహాన్ని కలిగిస్తాడు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి ఆరాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయి. మొత్తం అయితే వీడియోలో తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.